ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆమెన బయటికి నడిచి వెళ్ళే సమయంలో ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే, ఆ తల్లి నడిచేటప్పుడు ఆ తల్లి పాదం ఏదైనా రాయి మీద పడితే ఆ రాయి మైనపు ముద్దలా మారేదట. ఆ రాయి మైనపు ముద్దలా మారేదట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి గర్భంలో ఉంటే తల్లి నడిచేటప్పుడు ఆ పాదం కింద రాయి వస్తే ఆ రాయి కూడా మైనపు ముద్దలా మారేదట. మరి 40 ఏండ్ల తర్వాత ప్రవక్త అయితే గర్భంలో ఉన్నప్పుడు రాళ్ళు కూడా మైనం విద్దుకవుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఆ తల్లికి కూడా చెప్పి ఉండొచ్చు, అమ్మా నీ గర్భంలో ఉన్నప్పుడు నీ పాదం తాకితే రాళ్ళు మైనపు ముద్దలు అవుతున్నాయే, నేను విశ్వానికి వచ్చిన తరువాత కఠినమైన మనస్సు కలిగిన రాయి లాంటి మనస్సున్నటువంటి మనుషుల హృదయాలను కూడా మైనంగా మార్చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే మిలాద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం, ఆయన విశ్వానికి వచ్చిన విధానం, విశ్వానికి నేర్పించినటువంటి జీవన విధానం, దీన్నే మిలాద్ అంటాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిగారు నడిచి వెళ్ళేటప్పుడు మక్కా నగరంలో ఆడవాళ్ళు అడిగేదట, ఏమని, ఆమెనా మీరు వితంతువు కదా, మీకు భర్త లేడు కదా, ఇంత సువాసన రాసుకొని మీరు బయటికి రావడం అనేటటువంటిది సమంజసం కాదేమో, ఇంత సువాసన మీ దగ్గర వస్తోంది, ఇంత సువాసన మీరు రాయకండి అంటే తల్లి ఆమెనా చెబుతున్నారు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త సాక్షిగా చెబుతున్నాను, ఇంతవరకు నేను నా ఒంటికి సువాసనే రాసుకోలేదు. మరి ఈ సువాసన ఎక్కడదమ్మా అంటే ఎప్పుడైతే నా గర్భంలో విశ్వప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తేజస్సు వచ్చిందో ఆ తేజస్సు ఫలితమే సువాసనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా బాల్యం గురించి నేను రాలేదు, కేవలం గర్భంలో ఉన్నటువంటి విషయం మాత్రమే చెబుతున్నాను.